ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాంటి మన దేశంలో ఇప్పుడు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. Biggest democratic election. Marathon election. A mammoth undertaking. The world's biggest exercise in democracy. ఓటు హక్కు మనకు ఉన్న ఆయుధం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. ఇలాంటి మాటలు వింటూ ఉంటాం, కానీ మనం వాటిని సీరియస్ గా తీసుకోం. అసలు మనలో చాలా మందికి అసలు ఎన్నికలు ఎలా జరుగుతాయి, దాని వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుందనేది తెలియదు. ఏదో ఆ టైంకి వెళ్లి మనకు నచ్చిన నాయకుడికి ఓటు వేసి వచ్చేస్తాం. కొంతమంది అయితే అసలు ఓటు కూడా వేయకుండా ఎన్నికల రోజు వచ్చిన సెలవును ఎంజాయ్ చేస్తూ ఇంట్లోనే ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. పైగా మన ఒక్క ఓటు వలన ఏమైనా మార్పు వస్తుందా అని అడుగుతారు. ఇదంతా కూడా మనకు ఎన్నికల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లనే. కానీ ఒక్కసారి ఈ ఎలక్షన్స్ గురించి, అలాగే దీని వెనకాల ఎంత కష్టం ఉంటుందో తెలిస్తే మీ ఆలోచన తీరు మారిపోతుంది. అందుకే ఈ వీడియోలో స్టార్టింగ్ నుండి, అంటే అసలు పార్లమెంట్ అంటే ఏంటి, లోక్సభ, రాజ్యసభ, ఎంపీ, ఎమ్మెల్యేల గురించి, నియోజకవర్గాల గురించి, అసలు ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఈవీఎం అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, నామినేషన్స్, నోటా, రిగ్గింగ్, ఎలక్షన్ కోడ్, బై ఎలక్షన్స్ గురించి, అలాగే ఓటింగ్ తర్వాత కౌంటింగ్ ఎలా జరుగుతుంది, గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది, ఇలా A to Z మొత్తం కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ఉపయోగపడని ఎన్నో వీడియోస్ ని మనం చూస్తూ ఉంటాం, కానీ ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు తెలియని ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. మీకు చాలా యూజ్ అవుతుంది. ముందుగా మన గవర్నమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత ఎన్నికల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే అసలు మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం, గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది, పార్లమెంట్ అంటే ఏమిటి, ఇవన్నీ తెలియాలి కదా. ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ గురించి చూద్దాం. మన భారత రాజ్యాంగం ఫెడరల్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది. ఈ ఫెడరల్ సిస్టమ్ లో 2 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. ఈ ప్రభుత్వాల మధ్య పవర్ అనేది షేర్ అవుతుంది. అలా మన ఇండియాలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, 2 స్టేట్ గవర్నమెంట్. ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ గురించి చూద్దాం. భారత పార్లమెంట్, ఇది భారతదేశ అత్యున్నత శాసన మండలి, అలాగే లా మేకింగ్ బాడీ. అంటే ఇక్కడే మన దేశానికి సంబంధించిన అత్యున్నత చట్టాలు రూపొందుతుంటాయి. పార్లమెంటులో 2 హౌసులు ఉంటాయి. ఒకటి లోక్సభ, దీనిని లోవర్ హౌస్ అని కూడా అంటారు. రెండవది రాజ్యసభ, దీనిని అప్పర్ హౌస్ అని అంటారు. ముందుగా మనం లోక్సభ గురించి చూద్దాం. భారత రాజ్యాంగం ప్రకారం లోక్సభలో మాక్సిమం 552 మంది మెంబర్స్ ఉండవచ్చు. కానీ ప్రస్తుతానికి 545 మంది మెంబర్స్ ఉన్నారు. వీటిలో 543 మందిని ప్రజలే డైరెక్ట్ గా ఎన్నుకుంటారు. మిగిలిన 2 ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన 2 మన రాష్ట్రపతి గారు నామినేట్ చేస్తారు. లోక్సభలోని మెంబర్స్ ని ప్రజలే డైరెక్ట్ గా ఎన్నుకుంటారు కాబట్టి ఈ లోక్సభని హౌస్ ఆఫ్ ద పీపుల్ అని కూడా అంటారు. లోక్సభ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ ఎన్నికలలో ఎవరైతే ప్రజల ద్వారా ఎన్నుకోబడతారో వాళ్ళని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లేదా ఎంపీ అని అంటారు. నెక్స్ట్ రాజ్యసభ గురించి చూద్దాం. రాజ్యసభలో మాక్సిమం 250 మంది మెంబర్స్ ఉండవచ్చు. కానీ ప్రస్తుతానికి 245 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ రాజ్యసభ మెంబర్స్ ని డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకోరు. వీళ్లలో 233 మందిని వివిధ రాష్ట్రాల నుండి, అంటే స్టేట్ లెవెల్లో మన ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ రాజ్యసభ మెంబర్స్ ని ఎన్నుకుంటారు. మిగిలిన 12 మందిని మాత్రం సాహిత్యం, కళలు, క్రీడలు, సైన్స్ అండ్ సోషల్ సర్వీసెస్, సినిమా, ఇలా వివిధ రంగాలకు చెందిన కొంతమంది భారత రాష్ట్రపతిచే నామినేట్ చేయబడతారు. ఈ రాజ్యసభ మెంబర్ పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ రాజ్యసభలో 3 వంతుల్లో 1 వంతు మెంబర్స్ కి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇలా సెలెక్ట్ అయిన రాజ్యసభ మెంబర్స్ అందరూ కలిసి రాజ్యసభను ఫామ్ చేస్తారు. ఇప్పుడు అసలు ఈ లోక్సభ, రాజ్యసభ వలన యూజ్ ఏంటో చూద్దాం. ఈ లోక్సభకి ఒక స్పీకర్ ఉంటారు. ఆయనే ఆ సభకి అధిపతి. ఆ సభ సక్రమంగా నిర్వహించే బాధ్యత పూర్తిగా స్పీకర్కు ఉంటుంది. లోక్సభలో స్పీకర్ ఎలాగో అలాగే రాజ్యసభకి వైస్ ప్రెసిడెంట్ చైర్మన్ గా ఉంటారు. ఈయన రాజ్యసభలో కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగేలా చూసుకుంటారు. పార్లమెంటులోని ఈ 2 సభలలో ప్రజలకు ఉపయోగపడే కొత్త బిల్స్ గాని, చట్టాలు గాని తీసుకురావడం, ఉన్న వాటిని మార్చడం లేదా కొన్ని చట్టాలను తొలగించడం వంటివి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఒక సంవత్సరంలో 3 పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. బడ్జెట్ సెషన్ అని, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు అని మనం వింటూ ఉంటాం. ఆ సమావేశాలలో ప్రజలకు ఉన్న రకరకాల సమస్యల గురించి చర్చిస్తూ కొత్త బిల్స్ ని ప్రవేశపెడుతూ ఉంటారు. బిల్ అనేది ముందుగా ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. బిల్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ సభలోని మెజారిటీ ఆఫ్ మెంబర్స్ ఓటింగ్ దానికి అనుకూలంగా ఉంటే ఆ బిల్ యాక్సెప్ట్ అవుతుంది. ఒకవేళ అనుకూలంగా లేకపోతే ఆ బిల్ రిజెక్ట్ అవుతుంది. ఇలా ఒక సభలో యాక్సెప్ట్ అయిన బిల్ 2వ సభకి పంపబడుతుంది. ఇప్పుడు 2వ సభలో ఆ బిల్ గురించి డిబేట్ జరుగుతుంది. ఆ బిల్లులో ఏవైనా అమెండ్మెంట్స్, అంటే సవరణలు ఉంటే చేసి దానిని మళ్లీ మొదటి సభకి పరిశీలించమని పంపిస్తుంది. ఇలా ఒక బిల్ 2 సభలలో ఆమోదం పొందినట్లయితే అది పాస్ అవుతుంది. లేదా ఆమోదం పొందకపోతే రిజెక్ట్ అవ్వచ్చు, లేదా పెండింగ్ లో ఉండిపోవచ్చు. అలా 2 సభలలో బిల్ పాస్ అయితే అప్పుడు ఆ బిల్ ని రాష్ట్రపతికి పంపిస్తారు. భారత రాష్ట్రపతి పార్లమెంట్ లో ఒక భాగమైనప్పటికీ రాష్ట్రపతి రాజ్యసభలో గాని, లోక్సభలో గాని ఉండరు, లేదా చర్చల్లో పాల్గొనరు.
పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరిగా ఉండాలి. అలా పార్లమెంట్లో లా పాస్ అయిన తర్వాత అది రాష్ట్రపతి ఆమోదం ద్వారా దేశమంతా ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఇప్పటి వరకు మనం సెంట్రల్ గవర్నమెంట్ గురించి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, ఒకవేళ మీరు డేటా సైన్స్ గురించి కనుక నేర్చుకోవాలనుకుంటే ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్ ఒక బెస్ట్ ఆప్షన్. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్. ఈ కోర్స్ ద్వారా మీరు 6 months లో ఒక స్కిల్డ్ డేటా సైన్స్ ప్రొఫెషనల్ గా అవ్వచ్చు. దీనిలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. ఇండస్ట్రీ డిమాండ్స్ కి తగ్గట్టుగా వీళ్ళు కరికులం డిజైన్ చేశారు. అలాగే పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఉంటుంది. ఈ కోర్సులో భాగంగా లైవ్ వీకెండ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ లెక్చర్స్ ఉంటాయి. కెరీర్ సర్వీస్ లో భాగంగా యాప్టిట్యూడ్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, బిహేవియర్ వర్క్షాప్స్, మాక్ ఇంటర్వ్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళకి గూగుల్, ఇన్ఫోసిస్, IBM వంటి 500కు పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఈ కోర్స్ ప్రైస్ 75,000 ప్లస్ GST ఉంటుంది. ఫస్ట్ బుక్ చేసుకున్న 100 మెంబర్స్ కి ఎర్లీ బర్డ్ ఆఫర్ గా 10,000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. అంతేకాదు మీరు ఒకేసారి ఫీ మొత్తం పే చేయవలసిన అవసరం లేదు. 5,000 రూపీస్ ప్లస్ GST పే చేసి సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. మిగిలిన అమౌంట్ 3 to 12 months లో నో కాస్ట్ EMI ద్వారా పే చేయవచ్చు. రీసెంట్ కోహార్ట్ 27 ఏప్రిల్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ కోహార్ట్ 25 మే స్టార్ట్ అవబోతుంది. సో ఒకవేళ మీకు డేటా సైన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ఫామ్ ఫిల్ చేయండి. వీళ్ళే మీకు కాల్ చేసి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసుకోండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ గురించి చెప్పుకుందాం. ఎలా అయితే దేశం మొత్తానికి ఒక పార్లమెంట్ ఉందో అలా ప్రతి రాష్ట్రానికి అసెంబ్లీ ఉంటుంది. దీనిని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేదా విధాన సభ లేదా శాసనసభ అని కూడా అంటారు. పార్లమెంట్ లో ఎలా అయితే ఎంపీలు ఉన్నారో అలా రాష్ట్ర అసెంబ్లీలో మెంబర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే MLAలు ఉంటారు. MLA పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఈ అసెంబ్లీలో సమావేశాలు నిర్వహించడానికి ఒక స్పీకర్ ఉంటారు. అలాగే అసెంబ్లీలో ఆ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి చర్చించి ఆ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే బిల్స్ ని ప్రవేశపెడతారు. ఈ విధంగా పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గాని మన ద్వారా ఎన్నుకోబడిన నాయకులు తీసుకునే కొన్ని నిర్ణయాల మీద దేశ లేదా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే కేవలం మన జీవితాలు మాత్రమే నాయకుల చేతుల్లో ఉండవు. నాయకుల జీవితాలు కూడా మనం నిర్ణయించేలా మన రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది. అది ఎలాగో తెలుసా? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్లో మన ఓటు హక్కుని ఉపయోగించుకోవడం ద్వారా. ఇప్పుడు మనం ఎలక్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలో 15వ పార్ట్లో ఆర్టికల్ 324 నుండి 329 వరకు ఎలక్షన్స్ గురించి ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ECI అనేది రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఏర్పడిన ఒక ఇండిపెండెంట్ బాడీ. ఎలాంటి పక్షపాతం లేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత ఈ సంస్థపై ఉంటుంది. సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే రాజ్యసభ, లోక్సభ ఎలక్షన్స్, స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలను ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. లోకల్గా జరిగే మున్సిపాలిటీ, జిల్లా పరిషత్, గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ అన్నీ కూడా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా ఉండే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంది. అయితే మొత్తం మన దేశాన్ని 543 డివిజన్స్గా డివైడ్ చేస్తారు. వీటిని పార్లమెంటరీ నియోజకవర్గాలని అంటారు. ఇలా డివైడ్ చేయడాన్ని డీలిమిటేషన్ అని అంటారు. ఒక నియోజకవర్గం సైజ్ ఎంత, షేప్ ఎంత ఉండాలి, వాటి బౌండరీస్ ఏంటి అనేది ఇండిపెండెంట్ డీలిమిటేషన్ కమిషన్ ద్వారా డిసైడ్ చేయబడుతుంది. ఇలా పార్లమెంట్ నియోజకవర్గాలు ఏర్పడిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఉండే ప్రజలు అంతా కలిసి లోక్సభలో తమని రిప్రజెంట్ చేయడానికి ఒక ఎంపీని ఎన్నుకుంటారు. ఈ లోక్సభ ఎంపీలను గురించి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. అలాగే స్టేట్ లెవెల్లో కూడా ఒక రాష్ట్రాన్ని ఆ రాష్ట్రంలోని ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉన్నాయో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలుగా విడగొడతారు. ఇదిలా ఉంటే 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన కొత్త భారత రాజ్యాంగం ప్రకారం మొట్టమొదటి సాధారణ ఎన్నికలు 1951-52 సంవత్సరంలో జరిగాయి. అప్పట్లో మన దేశంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అక్షరాస్యత సుమారుగా 18% ఉండేది. చాలా మందికి చదవడం, రాయడం తెలియదు. అందుకే చదువు రాని వాళ్ళు కూడా గుర్తుపట్టడానికి వీలుగా ప్రతి పార్టీకి ఎన్నికల్లో ఒక గుర్తుని కేటాయించడం జరిగింది. అప్పట్లో 21 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. కానీ 1989లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు తగ్గించారు. ఇప్పుడున్న EVM మిషన్లు రాకముందు అప్పట్లో ఓటింగ్ బ్యాలెట్ బాక్స్ ద్వారా జరిగేది. ప్రతి ఓటర్కి బ్యాలెట్ పేపర్ ఇచ్చేవారు. ఆ పేపర్లో ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అందరి క్యాండిడేట్స్ పేర్లుంటాయి. ఓటర్ ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో అతని పేరుకు పక్కన ఉన్న బాక్స్లో టిక్ చేసి వాటిని బ్యాలెట్ బాక్స్లో వేసేవారు. అయితే ఒక్కొక్కసారి కొంతమంది లోకల్ గ్యాంగ్స్ వచ్చి పోలింగ్ బూత్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుని ఫేక్ బ్యాలెట్స్ని యూజ్ చేసి బ్యాలెట్ బాక్స్ని నింపేవారు. ఇలాంటి సమస్యలను అధిగమించడం కోసం మొట్టమొదటిసారిగా 1982లో మన దేశంలో EVMలను ఉపయోగించడం మొదలుపెట్టారు. EVM అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఇది మనం వేసిన ఓట్స్ అన్నిటినీ కూడా స్టోర్ చేసి కౌంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ EVM ఎలా పనిచేస్తుందో చూద్దాం. అసలైతే EVMలో 2 యూనిట్లు ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, 2 బ్యాలెట్ యూనిట్.
బ్యాలెట్ యూనిట్లో ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వాళ్ళ వివరాలు అంటే సీరియల్ నెంబర్, క్యాండిడేట్ పేరు, అతని పార్టీ సింబల్ వంటి వివరాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి పేరు పక్కన బటన్స్ కూడా ఉంటాయి. ఇక కంట్రోల్ యూనిట్లో ఓటింగ్ అంతా కూడా సేవ్ అయి ఉంటుంది. వీటితో పాటుగా పోలింగ్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ పెంచడం కోసమని ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలకి వీవీప్యాట్ అంటే వాటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనే మరొక యూనిట్ ని కూడా యాడ్ చేసింది. ఇది దేనికోసం అంటే మన ఓటుని మనం వెరిఫై చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంటే మనం వేసిన వాళ్ళకే మన ఓటు వెళ్ళిందా లేదా అనేది దీనిలో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు పక్కన ఉన్న బటన్ ప్రెస్ చేస్తే చాలు మన ఓటు కంట్రోల్ యూనిట్ లో సేవ్ అయిపోతుంది. అలాగే పక్కన ఉన్న వీవీప్యాట్ డివైస్ లో ఒక స్లిప్ మీద మనం ఎవరికి ఓటు వేసామో వాళ్ళ పేరు, సింబల్ వంటివి ప్రింట్ అయ్యి మనకు చూపిస్తుంది. మనం ఓటు వేసిన వాళ్ళకే ఆ ఓటు వెళ్ళిందా లేదా అనేది అక్కడ చెక్ చేసుకోవచ్చు. అలా 7 సెకండ్ల పాటు ఆ స్లిప్ మనకు కనిపిస్తుంది. తర్వాత ఆ స్లిప్ ఆ బాక్స్ లో పడిపోతుంది. కౌంటింగ్ సమయంలో కేవలం కంట్రోల్ యూనిట్ లో రిజిస్టర్ అయిన ఓట్స్ ని మాత్రమే కౌంట్ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి కొంతమంది లేదా కొన్ని పార్టీల వాళ్ళు ఒక పార్టీకి ఓటు వేస్తుంటే వేరొక పార్టీకి ఆ ఓటు వెళ్తుందని ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ క్యాండిడేట్ కి ఏదైనా మోసం జరిగింది అనే అనుమానం ఉంటే రీకౌంటింగ్ కి రిక్వెస్ట్ చేయవచ్చు. కంట్రోల్ యూనిట్ లో రిజిస్టర్ అయిన ఓట్లకి వీవీప్యాట్ లో ఉన్న స్లిప్స్ ని కౌంట్ చేసి టాలీ అయిందో లేదో చూస్తారు. ఈ ఈవీఎంలు చాలా సెక్యూర్ గా ఉంటాయి. ఇవి బ్లూటూత్, వైఫై, ఇంటర్నెట్ ఇలా ఏ నెట్వర్క్ గానీ సిస్టమ్ కి గానీ కనెక్ట్ అయి ఉండదు. వాటిని హ్యాక్ చేయడం గానీ మ్యానిపులేట్ చేయడం గానీ చేసే అవకాశం లేదు. దీనిని ట్యాంపర్ చేయడానికి కూడా కుదరదు. ఎందుకంటే దీనిలో వాడిన చిప్ అనేది వన్ టైం ప్రోగ్రామబుల్ చిప్. సో దీనిలో ఉన్న సాఫ్ట్వేర్ ని మోడిఫై చేయడం కుదరదని ఎలక్షన్ కమిషన్ చెబుతుంది. బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్ తో పోల్స్తే ఈవీఎం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవీఎంల వలన ఎలక్షన్స్ కాస్ట్ చాలా తగ్గిపోయింది. ఉదాహరణకి బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్ లో కేవలం బ్యాలెట్ పేపర్స్ కోసం సుమారుగా 10,000 టన్నుల పేపర్స్ ని యూజ్ చేసేవారు. అంత పేపర్ కోసం దాదాపుగా 20 లక్షల చెట్లను నరకవలసి వచ్చేది. కానీ ఈవీఎం వల్ల అదంతా సేవ్ అయినట్టే. సో వీటి వలన పర్యావరణానికి కూడా మంచిదే. అలాగే ఈవీఎంలలో కౌంటింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఈవీఎంలు నార్మల్ బ్యాటరీతో వర్క్ అవుతాయి కాబట్టి వీటికి ఎలక్ట్రికల్ కనెక్షన్ అవసరం లేదు. సో ఎలక్ట్రిసిటీ లేని ప్రాంతాల్లో కూడా ఓటింగ్ జరుగుతుంది. ఇక సేఫ్టీ విషయానికి వస్తే ఈవీఎంలు బ్యాలెట్ ఓటింగ్ కన్నా చాలా బెస్ట్. ఈవీఎంలను యూజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఫేక్ ఓటింగ్, రిగ్గింగ్ చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే ఉదాహరణకి ఎవరైనా లోకల్ గ్యాంగ్స్ వచ్చి పోలింగ్ బూత్ ని కంట్రోల్లోకి తీసుకుని ఈవీఎంలో ఇష్టం వచ్చినన్ని ఓట్స్ వేయడానికి కుదరదు. ఎందుకంటే ఈవీఎంలో ఒక నిమిషానికి కేవలం 5 ఓట్లను మాత్రమే వేయగలం. దీనివల్ల ఎక్కువగా ఫేక్ ఓట్స్ వేయడానికి చాలా టైం పడుతుంది. ఈ లోపు సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడికి వచ్చి దానిని ఆపవచ్చు. అలాగే ఈవీఎంలో క్లోజ్ అనే బటన్ ఉంటుంది. దానిని ప్రెస్ చేస్తే ఆ తర్వాత నుండి ఆ ఈవీఎం ఓట్లను యాక్సెప్ట్ చేయదు. కానీ అప్పటి వరకు వేసిన ఓటింగ్ డేటా సేవ్ అయి ఉంటుంది. అలాగే ఒకవేళ ఈవీఎం దాని అంతటా అదే పనిచేయడం ఆగిపోయినా సరే అప్పటి వరకు రికార్డ్ అయిన ఓటింగ్ అంతా కూడా సేవ్ అయ్యే ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే ఇంత గొప్పగా పనిచేసే ఈవీఎం మిషన్లను మన ఇండియాలోనే తయారు చేస్తారు. మన ఇండియాలోనే బెస్ట్ ఇంజనీరింగ్ కంపెనీలైన భారత్ ఎలక్ట్రానిక్స్, ఈసీఐఎల్ కంపెనీలు ఈ ఈవీఎంలను డెవలప్ చేశాయి. ఈ ఈవీఎంల పనితీరు చూసి భూటాన్, నేపాల్, పాకిస్తాన్, నమీబియా, కెన్యా వంటి ఎన్నో దేశాలు వాళ్ళ దేశాల్లో ఎలక్షన్స్ కి మన ఈవీఎం మిషన్లను ఉపయోగిస్తున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, మనం కంప్లీట్ ఎలక్షన్ ప్రాసెస్ ని తెలుసుకోవడంలో భాగంగా ఇప్పటి వరకు పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ అవి ఎలా పనిచేస్తాయి, ఎంపీ, ఎమ్మెల్యేలను ఎలా ఎన్నుకుంటారు, ఎలక్షన్ కమిషన్, ఈవీఎం మిషన్ల పనితీరు గురించి వివరంగా చెప్పుకున్నాం. ఇంకా మనం చెప్పుకోవాల్సింది చాలా ఉంది. నామినేషన్స్, ఎలక్షన్ కోడ్, ఎలక్షన్ కమిషన్ ఎంత కష్టపడుతుంది, ఓటింగ్ రోజు ఏం జరుగుతుంది, బై ఎలక్షన్స్ ఎందుకు వస్తాయి, నోటా గురించి, అలాగే ఓటింగ్ తర్వాత కౌంటింగ్ ఎలా జరుగుతుంది, గవర్నమెంట్ ఎలా ఫామ్ అవుతుంది, ఇలా ఇంకా చాలా విషయాలున్నాయి. అవన్నీ కూడా పార్ట్ 2 వీడియోలో చెప్పుకుందాం. కాబట్టి నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియోని మిస్ అవ్వకండి. ఆ వీడియోకి సంబంధించిన అప్డేట్స్ని మిస్ అవ్వకుండా పొందడానికి వాట్సాప్లో తెలుగుబడి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చాలా మందికి ఈ ఎలక్షన్ ప్రాసెస్ గురించి తెలియదు కాబట్టి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.